ఈ రాత్రి నేను నీతో మనవి చేసేది ఏమిటంటే, పేదరికంలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు. నీ పిల్లలను దేవుడు నీ కన్నులు ఎదుట దీవించాలి అంటే ఆయన నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి, నీకు బాగుపడాలని ఉందా అంటే ఫస్ట్ నీ కింద ఉన్న పరుపుని తీసి పక్కన పెట్టు. ఆ పరుపే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. పరుపు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. పరుపు మీదే కదా పాపం చేస్తారు. పరుపు పాపానికి సాదృశ్యం. ఆ పరుపేసి 38 సంవత్సరాలు అవుతుంది అక్కడ. నీ పరుపు మార్చవా? నీ పరుపును విడిచిపెట్టవా? ఆ పరుపు నెచ్చుకొని వెళ్ళి ఆ డంప్ యార్డ్లో పడై నీ జీవితం బాగుపడుతుంది. ఆ పరుపు మీద ఎంతకాలం ఉంటావు? ఆ పరుపు మీద ఇంకా ఎంతకాలం ఉంటావు? నీకు ఆ పరుపు మీద విరక్తి చెందటం లేదా? ఆ పరుపు మీద నీకు విరక్తి చెందటం లేదా?